Joint CP West Zone AR Srinivas, Gajrao Bhupal, KS Rao, Kaling Rao, बंजारा हिल पुलिस स्टेशन के अंदर पुलिस ऑफिसर्स, వెస్ట్ జోన్ వేరే పోలీస్ స్టేషన్ నుంచి కూడా చాలా మంది ఆఫీసర్స్ వచ్చారు. మీడియా, ప్రెస్ అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా సంతోషం. నాకు ఇది ఒక ఆపర్చునిటీ వచ్చింది టు వెల్కమ్ ఆల్ మై హీరోస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఈ ఆపర్చునిటీలో నాకు చాలా సంతోషం, నాకు హ్యాపీనెస్ ఉంది. నేను లాస్ట్ 31 ఇయర్స్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో మెనీ ఛాలెంజింగ్ ఇష్యూస్ చూసాము. 1991లో యాజ్ ఏఎస్పీ జనగాం వరంగల్ జిల్లాలో కెరియర్ స్టార్ట్ చేశాము. ఈ టైంలో నక్సలిజం వాజ్ అట్ ఇట్స్ పీక్. పోలీస్ స్టేషన్ అటాక్, ల్యాండ్ మైన్ బ్లాస్ట్, various instances, almost every week it used to happen. So peak of Naxal problem nunchi ipad variki idi corona crisis. Police department history ante one crisis after another crisis. Ide history undi police department ki. Oka society lo, oka state lo ఏ ప్రాబ్లం వస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఎవ్రీ టైమ్ ఫోర్ ఫ్రంట్లో. దే ఆర్ ఆల్వేస్ నంబర్ 1. లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది, ట్రాఫిక్ ఇష్యూ ఉంది, వర్షాకాలంలో వాటర్ లాగింగ్ ఇష్యూ ఉంది. ఎనీ ప్రాబ్లం మన పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద ఫ్రంట్ లైన్. ఇది 100 రీజన్స్ ఉన్నాయి. ఒక చిన్న పాపకి బాబుకి మీరు స్కూల్లో 6 out of 10 పిల్లలు చెప్తున్నారు దట్ ఐ వాంట్ టు బికమ్ పోలీస్. ఎందుకు? ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ థింగ్. ఎవ్రీ సిస్టమ్ క్యాన్ ఫెయిల్ బట్ పోలీస్ డిపార్ట్మెంట్ కెన్ నెవర్ ఫెయిల్. అండ్ ఈరోజు మన హైదరాబాద్ సిటీ పోలీస్కి కరోనా కాంకరర్స్, కరోనా విజేత మీ అందరు ఆఫీసర్స్ మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశారు. రైట్ ఫ్రమ్ ఫస్ట్ డే జనతా కర్ఫ్యూ రోజు నుంచి, తర్వాత కాంటాక్ట్ ట్రేసింగ్, తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ మూవ్మెంట్, మైగ్రెంట్ లేబరర్స్కి భోజనం, మైగ్రెంట్ లేబరర్స్కి ట్రాన్స్పోర్టేషన్, తర్వాత హాస్పిటల్ సెక్యూరిటీ, డాక్టర్స్కి సెక్యూరిటీ, పేషెంట్స్కి సైకలాజికల్ ట్రీట్మెంట్, కౌన్సిలింగ్, హౌస్ టు హౌస్ సర్వే. ఈ కరోనా ఇష్యూకి ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో మన హైదరాబాద్ సిటీ పోలీస్ కానిస్టేబుల్స్ ఆర్ ఆల్వేస్ నంబర్ 1. లాస్ట్ 3 డేస్లో చాలా కంపారిజన్ జరుగుతుంది టెలివిజన్లో. బాంబే, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అన్ని పెద్ద పెద్ద సిటీకి కంపారిటివ్ స్టేట్మెంట్ చూస్తే మన హైదరాబాద్ ఈజ్ ఆల్మోస్ట్ అట్ ది బాటమ్. అంటే చాలా ఫిగర్స్ చాలా తక్కువ ఉంది ఇక్కడ. ఈ అన్ని క్రెడిట్ మీకే పోతుంది. మన ఫస్ట్ 3 to 4 వీక్స్లో కంటైన్మెంట్ టైంలో, లాక్డౌన్ టైంలో మీరే స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేశారు. దట్ ఈస్ వై ప్రస్తుతం హైదరాబాద్లో, తెలంగాణ స్టేట్లో ఇది ఫిగర్ చాలా తక్కువ ఉంది. అమెరికాలో, యుఎస్ఏ ఎంత డెవలప్డ్ కంట్రీ. నిన్న ఒక్క రోజుకి 24 అవర్స్లో 45,000 కేసెస్ వచ్చింది. బట్ ఇదిలో ఒక సిల్వర్ లైనింగ్ కూడా ఉంది. మీ ఇప్పుడే ఒక ఎస్ఐ గారు, ఎంత మంచి గారు, తర్వాత శ్రీనివాస్ సమ్ కానిస్టేబుల్ ఏం చెప్తున్నారు, దట్ ఒక నార్మల్ ఫీవర్ లాగే
కొంతమందికి ఫీవర్ కూడా రాలేదు. ఇప్పుడే ఈరోజు నేను 3-4 ఆఫీసర్కి ఫోన్ చేశాము, ఏమైంది, ఎట్లా ఉన్నారు మీరు? ఏం లేవు సార్, నథింగ్ ఇస్ దేర్. సో 90 to 95% పేషెంట్స్కి వెరీ మైనర్ సిమ్టమ్స్ బయటికి వస్తుంది, వెరీ మైనర్. ఇదిలో ఓన్లీ దోస్ హూ ఆర్ హ్యావింగ్ క్రానిక్ ఇల్నెస్. క్రానిక్ ఇల్నెస్ అంటే మేజర్ హార్ట్ ప్రాబ్లం, మేజర్ లివర్ ప్రాబ్లం, మేజర్ లంగ్స్ ప్రాబ్లం, డయాలసిస్ ఇష్యూ, high degree of diabetes, blood pressure, only those people ki kontam is జాగ్రత్త ఉండాలి. లేకపోతే మీ సమక్షంలో అందరు హీరోస్ వచ్చారు, దే ఆర్ ఆల్ స్టార్టింగ్ దేర్ డ్యూటీ నౌ. సో ఎంత శబ్దం ఎంత చెప్పాలి, ఇది తక్కువ. ది అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ విచ్ అవర్ పోలీస్ ఆఫీసర్స్, నేను ఇనిషియల్ 3-4 వీక్స్లో ఎవ్రీ నైట్ 12 o'clock 1 o'clock పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళిన టైంలో ఐ యూస్ టు స్టాప్ అట్ సమ్ ప్లేసెస్ చెక్ పోస్ట్లో, అండ్ ఎవ్రీ టైమ్ మోటివేషన్, మొరాల్, కరేజ్, స్టామినా 100 out of 100 హైదరాబాద్ సిటీ పోలీస్ కానిస్టేబుల్స్కి. తర్వాత ఈ ఒకేజన్లో నా థ్యాంక్స్ నాట్ ఓన్లీ టు పోలీస్ ఆఫీసర్స్, సేమ్ థ్యాంక్స్ నాకు మీ అందరికీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా. ఈ సిచ్యువేషన్లో 10 hours 12 hours 14 hours డ్యూటీ చేసిన తర్వాత గోయింగ్ టు రెసిడెన్స్ ఇట్ సెల్ఫ్ సమ్ టైమ్స్ యూస్ టు క్రియేట్ ఫియర్. సో దెన్ స్నానం చేసి దెన్ పిల్లలతోటి ఫ్యామిలీతోటి ఇంటరాక్ట్ చేయాలి ఎవ్రీ డే, ఒక రోజు కాదు, 2 days కాదు, కంటిన్యూస్గా అవుతుంది. సో ఎంత ఫాస్ట్గా ఒక క్రైసిస్ సిచ్యువేషన్లో మోటివేషన్, ట్రైనింగ్, SOP అన్నీ డెవలప్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి. ఎంత షార్ట్ పీరియడ్లో ఇది ఒక ఈ గోల్డెన్ హిస్టరీ లాగే కనపడుతుంది. 5 years 10 years తర్వాత హిస్టరీ బుక్లో మీ అందరూ ఏం చేశారు, ఇట్ విల్ బి రిటన్ దేర్. వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ ఫైటింగ్ కరోనా? ఇట్ ఈస్ హిస్టారికల్. ఇదే విధంగా ఈరోజు నేను అందరు పోలీస్ ఆఫీసర్స్, పర్టికులర్లీ సీనియర్ ఆఫీసర్స్కి, దట్ ఈ క్రైసిస్ టైంలో లీడర్షిప్ అంటే ఏమిటి? లీడర్షిప్ అంటే ఎనీ ఇష్యూ యు ఆర్ ఆల్వేస్ విత్ హిమ్. ప్రతి సమస్యకి నిదాన్ సొల్యూషన్ నా చేతిలో లేవు, బట్ అట్లీస్ట్ వీఆర్ టుగెదర్, వీఆర్ ఫైటింగ్ టుగెదర్ ఎవ్రీథింగ్. ఫైటింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, ఫైటింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫైటింగ్ ఫర్ సొసైటీ, ఫైటింగ్ ఫర్ మన సిటీ, ఫైటింగ్ ఫర్ మన స్టేట్ అండ్ కంట్రీ. ఇది ఒక చిన్న డాక్యుమెంటరీలో నేను ఇదే చెప్పాము, దట్ ఎనీ ఫియర్, ఎనీ డేంజర్కి ఒక అడ్వాంటేజ్ ఉంది. డేంజర్ విల్ ఆల్వేస్ బ్రింగ్ యూనిటీ. డేంజర్ టు ఏ ఫ్యామిలీ విల్ యునైట్ ద ఫ్యామిలీ. డేంజర్ టు ఏ సిటీ విల్ యునైట్ ద సిటీ. డేంజర్ టు ఏ కంట్రీ విల్ యునైట్ ద కంట్రీ. అండ్ ఇది డేంజర్ టు హ్యూమన్ కైండ్ ఉంది. సో ఎంటైర్ వరల్డ్కి యూనిటీ వచ్చింది ఇదిలో. సో ఈ ఛాలెంజింగ్ టైంలో మీ అందరు ఎంత మంచి డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమిటి, పోలీస్ డిపార్ట్మెంట్కి డెఫినేషన్ ఏమిటిది, ఇదే డెఫినేషన్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్కి. అండ్ ఐఎమ్ ష్యూర్ మీ అందరికీ తెలుసు ఈ ప్రాబ్లం, ఈ వ్యాధి, ఇదికి వ్యాక్సినేషన్లో కొంచెం టైం పడుతుంది. రీసెర్చ్ జరుగుతుంది, అమెరికాలో జరుగుతుంది, ఇంగ్లాండ్లో జరుగుతుంది, మన ఇండియాలో కూడా జరుగుతుంది. 6-7 పెద్ద ల్యాబ్స్ ఉన్నాయి. ఇదిలో చాలా అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ రీసెర్చ్ జరుగుతుంది. కొన్ని ప్లేసెస్లో హ్యూమన్ ట్రయల్ కూడా స్టార్ట్ అయింది. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బికాజ్ హ్యూమన్ ట్రయల్స్లో సైడ్ ఎఫెక్ట్ కూడా చెక్ చేయాలి. ప్రతి మెడిసిన్కి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంది, ఏముంది సైడ్ ఎఫెక్ట్, ఇవన్నీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. బట్ రైట్ నౌ మీరు చూడండి ఎంతమందికి వచ్చారు, దే ఆర్ కమింగ్ బ్యాక్ ఆన్ డ్యూటీ. బెస్ట్ థింగ్ ఇస్ దట్ కంపేర్ టు అదర్ కంట్రీ, అమెరికా, స్పెయిన్, ఇటలీ, కంపేర్ టు అదర్ కంట్రీ, మన ఇండియాలో ఫెటాలిటీ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ. దాట్ వే అంటే బికాస్ ఆఫ్ అవర్ ఇమ్యూనిటీ. మన ఇండియన్స్కి ఇమ్యూనిటీ లెవెల్ చాలా మంచిగా ఉంది కంపేర్ టు అదర్ కంట్రీస్. సో దేర్ ఈస్ నథింగ్ టు వరీ అబౌట్. నేను మళ్ళీ చెప్తున్నాము, 90-95%కి వెరీ మైనర్ సిమ్టమ్స్. ఓన్లీ దోస్ హూ ఆర్ హ్యావింగ్ కోమార్బిడిటీ. కోమార్బిడిటీ అంటే మీకు
కొంతమందికి సేమ్ బీపీ డయాబెటీస్ ఈ టైప్ ఆఫ్ పర్సన్కి కొంచెం జాగ్రత్త చూడాలి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. తర్వాత ఒక పోస్ట్ కరోనా లైఫ్లో కొన్ని పర్మనెంట్గా హ్యాబిట్స్ డెవలప్ చేయాలి. లైక్ మీరు చూడండి, ఎక్కడ స్టేజ్లో అందరు సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు, అందరు మాస్క్ యూజ్ చేస్తున్నారు, మీ అందరు కూడా మాస్క్ యూజ్ చేస్తున్నారు, మీ సమక్షంలో మీడియా వాడు ప్రెస్ వాడు ఉన్నారు, అందరూ మాస్క్ యూజ్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ లైక్ ఏ న్యూ నార్మల్ సిస్టమ్. ఇదే ప్రతి టేబుల్లో శానిటైజర్స్ ఉన్నాయి. ఎవ్రీ 1 అవర్కి హాఫ్ అన్ అవర్కి ఒకసారి సోప్ ద్వారా హ్యాండ్ వాష్ చేయాలి, సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. దట్స్ ఆల్. ఇది పెద్ద ఇష్యూ ఏం లేవు. లైఫ్ విల్ గో ఆన్, లైఫ్ విల్ గో ఆన్ అండ్ లైఫ్ విల్ గో ఆన్ హ్యాపీలీ. ఓన్లీ అంటే కొన్ని న్యూ హ్యాబిట్స్ డెవలప్ చేయాలి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. సో నా తరఫు నుంచి మళ్ళీ ఒకసారి కరోనా హీరోస్కి నేను సెల్యూట్ చేస్తున్నాము, మీ ఫ్యామిలీ మెంబర్స్కి సెల్యూట్ చేస్తున్నాము, అండ్ ఆల్ యువర్ సూపర్వైజరీ ఆఫీసర్స్ అందరికీ కాంగ్రాచ్యులేట్ చెప్తున్నాము. ఇదే విధంగా అందరికీ మోటివేట్ చేయండి, మీ కలీగ్ ఆఫీసర్స్కి మోటివేట్ చేయండి, మీ నేబర్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పని ఉంది. మీ సమక్షంలో మీడియా వాడు ఉన్నారు, 10 మంది మీడియా వాడికి కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది. ఎంతమందికి వచ్చింది? టోటల్ 10 మందికి వచ్చింది కదా. సో దే ఆర్ ఆల్సో మీడియాకి కూడా నేను చెప్తున్నాము, దే షుడ్ ఆల్సో టేక్ ప్రికాషన్. అండ్ ఈ క్రైసిస్ సిచ్యువేషన్లో ఒక యూనిటీ ఉండాలి. ఎంత పెద్ద ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో ఎవ్రీథింగ్ షుడ్ బి సీన్ బై పాజిటివ్ యాంగిల్. మీడియాకి కూడా నేను రిక్వెస్ట్ చేస్తాము, సమ్టైమ్స్ హియర్ అండ్ దేర్ సంథింగ్ మే హ్యాపెన్. ఎంత పెద్ద సిచ్యువేషన్ ఉంది, సో కొంచెం పాజిటివ్ సైడ్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఇది నేను మీడియాకి కూడా రిక్వెస్ట్ చేస్తాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. జై హింద్.